అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన మాట నుంచి 10 నిమిషాలు మిమ్మల్ని మీ పరిశుద్ధ గ్రంథములు, మీ పరిశుద్ధమైన వాక్యం మీకు తెలుసుకుంటుండగా నాతోనూ మాట్లాడబట్టి మీరు మాట్లాడి మహిమాకారంగా ప్రభావం తెచ్చుకున్నాను. యేసు నామమున అడిగి పెట్టుకునిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన మాటలో ఇశ్రాయేలులకి ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన ఆయన వెరుగును. వాళ్ళు అనుకుంటున్నారట, 40 సంవత్సరములు ఈ అడవిలో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ వాళ్ళు అనేది ఏంటంటే, మేము ప్రయాణం చేస్తున్నాం కానీ దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి వాళ్ళు ఎప్పటికప్పుడే మర్చిపోతున్నారు. దేవుడు తోడై ఉన్న సంగతి. 40 సంవత్సరాల అరణ్యము అనగా ఈ లోకము ఇప్పుడు మనకు అరణ్యము లాంటిది. మనం సంచరిస్తున్న మన సంగతి ఆయన తెలుసుకుని ఉన్నాడు. ఆయన ప్రతి నిమిషము కూడా మనకు తోడై ఉంటున్న దేవుడు, మనలను నడిపిస్తున్న దేవుడు. మన పని పాటలలో, మన ఉద్యోగములో, మన వ్యాపారములో, మన ప్రతి కార్యములో కూడా ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తున్నాడు. ఈ సత్యాన్ని ఎవ్వరు మర్చిపోరు. మన చేతున్న చేతి పనులన్నిటిలో ఆయన మనకు తోడై ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, నీ రెక్కల కష్టము నిశ్చయముగా నీవు అనుభవించేదవు. కాబట్టి అరణ్యము లోకము, ఈ లోకములో ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు, వెలుగులు, శోధనలు రావచ్చు. కానీ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోషువతో అంటాడు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వాక్యంలో, యెహోషువ గ్రంథం, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము. నువ్వు నడుసు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడే మనకు తోడై ఉండకపోతే మనం ఏమైపోతామో కదా. ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన కొరకు పరలోకము విడిచి నరలోకానికి రాకపోతే మన బ్రతుకులు ఏమైపోవును ఒక్కసారి ఆలోచిస్తే. ఆయన వచ్చాడు కనుకనే, మన కొరకు ప్రాణం పెట్టాడు కనుకనే, ఆయన పాతి పెట్టబడి తిరిగి 3వ దినమందు లేచి మరణమును జయించిన వాడిగా విజయశీలుడిగా ఉన్నాడు కనుకనే మనం ఇంకానూ సజీవులుగా బ్రతికి ఉన్నాము. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏమైపోదుము? లోకంలో కలిసిపోయేవాడు, జ్ఞానము లేక, నడిపించే మార్గము తెలియక, లోకములో పడిపోయి, పాపములో పడిపోయి, శాపములో పడిపోయి, భయంకరమైన అతిక్రమములలో మునిగిపోయి, శాపానికి గురైపోయి ఏమైపోదుము. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చి నడిపిస్తున్నాడు. ఈ మార్గములన్నింటిలో నేను తోడే ఉన్నానని నడిపిస్తున్నాడు ఆయన.
నీ చేతి పనిని అన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను అంటున్నాను. నీ చేతి పనులను అన్నిటినీ ఆ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ముందుగా ప్రభువా నా చేతి పని నువ్వు దీవిస్తానన్నావు, ఆశీర్వదిస్తానన్నావని నీవు ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేసి ఏ పని మొదలు పెట్టినా నీ పని భారం అంతా దేవుని మీద మోపినప్పుడు నీ ప్రతి అవసరత, నీ పని భారం అంతా అదెంత కష్టముగా ఉన్నా సులువుగా మార్చగలిగిన వాడు మన దేవుడు. కనుక భయం, అందుకే అంటున్నాడు యెహోషువను భయపడొద్దు, ఎందుకంటే నీకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీకు నేను తోడై ఉన్నాను. దేవుడు తోడై ఉంటే ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం, అద్భుతాలు చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకి తోడై ఉంటాడు? కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవాను బట్టి నీ పనులన్నింటిలో ఆయన నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించాలంటే యెహోవాను బట్టి నువ్వేమై ఉండాలా? సంతోషించాలా. దేవుని బట్టి నువ్వు సంతోషించాలా, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించాలా. వాక్యమే కాదు, ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి, కట్టడలను బట్టి నువ్వు సంతోషించాలి. దావీదుని ఎవ్వరు లెక్క చేయలేని పరిస్థితిలో దావీదు అంత గొప్పవాడిగా మార్చబడ్డానికి కారణం ఏంటయ్యా అంటే, దావీదుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నడిచాడు, వాగ్దానం ప్రకారంగా నడిచాడు. ఎవరూ ఇష్టపడలేదు. చివరికి ప్రవక్త కూడా ఎవరో ఇతనా అని అన్నాడు. ఎంత గోంగూరలో పురుగు తీసేశారు దావీదుని. కానీ ఎవరైతే తీసేశారో వాళ్ళందరికీ రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీ ఇంట్లో తీసివేయబడి ఉన్నావేమో, త్రోసివేయబడి ఉన్నావేమో, ఇంకా నీ మనస్సు సాక్షి నిన్ను గర్దిస్తుందేమో, నేను ఎందుకు పనికిరాను, నాకు చదువు లేదు, లేదంటే నా పరిస్థితి ఇంతే, నా బ్రతికింతే, ఇక నేను ముందు కొనసాగలేను, నేను దీవించబడలేను, నేను ఆశీర్వదించబడలేను, నా కుటుంబం ఇంతే అని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం. దేవుడు నీకు తోడే ఉన్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా, చిన్న పని నువ్వు చేస్తున్నా సరే, ఆ చిన్న పనిని కూడా ఆశీర్వాదకరంగా వచ్చి అనేకుడికి అప్పిచ్చే బిడ్డలుగా నేను మార్చబోతున్నాడు యేసయ్య. కానీ నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా. దేని బట్టి నువ్వు సంతోషించాలంటే, నువ్వు చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, చిన్న చేతి పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా నీవు యెహోవాను బట్టి సంతోషించినట్టయితే నీ హృదయ వాంఛలను ఆయన తీర్చగలిగిన దేవుడు. నీ హృదయ వాంఛలను ఆయన తీర్చగలిగిన దేవుడు. పాస్టర్ గారు ఒకసారి మందిరం కట్టాలని ప్రయత్నం చేసి మందిరం కట్టారు. పునాది వేశారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఉన్న ధనవంతా అయిపోయింది. విశ్వాసులు కూడా తల కాస్త సహకరించారు. ఎలా సహకరించారంటే, ఉడతాభక్తిగా మంద కాదు ఈ పని, మాస్టర్ గారే చెయ్యాలి కానీ మనకేంటి అని తోసినంత ఆజ్ఞ లేని భయము లేని భక్తి లేని ఇచ్చుట దేవుని శబ్దము కాదు. మాస్టర్ గారే చూసుకుంటారని చెప్పి ఇచ్చారు. ఆ చుట్టూరు బెడ్డి పోసేసి 3 సంవత్సరాలు అట్లాగే ఎదురు చూసుకుంటున్నారు. 3 సంవత్సరాల తర్వాత ఒక సేవకుల గుడికి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ సేవకుల గుడికిలో దాదాపు ఒక 15-16 మంది సేవకులు వచ్చారు. అందులో అలుపుడునైన నన్ను కూడా పిలిచారు. నేను కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సాక్ష్యం విన్నాను.
ఆ సాక్షి ప్రత్యేకించి చెప్పలా. చిన్న పాక, ఆ పాకలో ఉంటున్నారు భార్య భర్త పిల్లలిద్దరు అందులో ఉంటున్నారు. పని మొదలు పెట్టారు కానీ ధనవంతా అయిపోయింది. విశ్వాసులు ఎవరు పట్టించుకోవట్లేదు. అయ్యా ఈ పాకలో 3 సంవత్సరాల కానీ చుంటున్నాం, ఇటు చూస్తే వరి పొలాలు, ఎన్నోసార్లు పాములు వస్తే చంపామయ్యా, తేళ్లు వస్తే చంపాము. 3 సంవత్సరాల కానించి ఇల్లు కూడా తీసేసి అదే స్థానంలో మందిరం కట్టడానికి మాకున్న దానం పెట్టేసాం. బెడ్ పోసేంత వరకు వచ్చింది, బేస్ బట్టం కట్టేంత వరకు వచ్చింది. బేస్ బట్టం కట్టి 3 సంవత్సరాలు అయిందయ్యా, పని ఆగిపోయింది, మందిరం పని. మరి ఇప్పుడు ఎందుకు సేవకులు కొడుకులు మొదలు పెట్టారు అంటే దేవుడు ఏమన్నా కనికరిస్తాడేమోనని దేవుని మీద ఆశ పెట్టుకొని కూడికలు ఏర్పాటు చేస్తారన్నమాట. ఆ మాటకి విన్న సేవకులకి అందరికీ ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు లోపల చాలా బాధ అనిపించింది. మొదలుపెట్టిన పని ఎవరి పని? దేవుని పని. 3 సంవత్సరాలు ఆగిపోయిందంటే కారణం ఎంత ఏంటంటారు? ఒక 30 మంది విశ్వాసులు ఉన్నారు. 30 మంది విశ్వాసులు ఉన్నా కానీ ఆ మందిరం ఆగిపోయింది అంటే ఏంటి పరిస్థితి? ఇక్కడ ఏమీ దొరకట్లేదు వీళ్ళకి. ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నారు అంటే మనుషుల మీద అడుగుతున్నారట. అయ్యా ఏమన్నా ఇస్తారా, మందిరం కట్టాలనుకుంటున్నాను. 3 సంవత్సరాలు ఆగిపోయిన బేస్మెంట్. ఆ రోజు నా మనసులో ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఒక్క అవకాశం, నాకంటే సీనియర్ మోస్ట్ సేవకులు ఉన్నారు ఇందులో, నా దాకా రాకపోవచ్చు, 1-2 ప్రసంగాలు లేదు 3 ప్రసంగాలకే కాదు. అలాంటిది నా దాకా వచ్చిందా? గుంటూరు ఫాస్టర్ గారు ఉన్నారు, విజయవాడ ఫాస్టర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద ఫాస్టర్లు ఉన్నారే, వాళ్ళకి ఇస్తారు కానీ నాకు ఎందుకు ఇస్తారు? ఒకవేళ నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఆడుకుంటావా, నీ నామాన్ని బట్టి బిడ్డలందరూ సంతోషించాలయ్యా అని చెప్పి చిన్న ప్రార్థన నా మనసులో అతను సాక్షిమైన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఏ ఒక్కళ్ళకి కూడా ఆ వాక్యము అవకాశం ఎవరికి కూడా ఇవ్వాల. సడన్గా అక్కడ అధ్యక్ష వహించడాన్ని 16 మందిలో అధ్యక్ష వహించడాన్ని లేచి అన్నాడు, కృపా సంతోష్ గారు మన మధ్యలో ఉన్నారు, వారు కొద్ది నిమిషాలు వాక్యం చెప్తారు అని. ఈ మాటకి నాకు అనిపించింది, ప్రభు ఇది నీ చిత్తమే కానీ నా ఇష్టమైతే కాదు. స్తోత్రం చెప్పండి. ప్రభు చిత్తాన్ని ఈ రోజు మనం గుర్తెరగాల. నువ్వేదైనా పని చేస్తున్నావంటే నీ పని భారము దేవుని మీద మోపినప్పుడు నీ చేతుల పనులను ఆశీర్వదిస్తాడు ఆయన. నేను వెళ్ళిన పని కొరకు నేను ప్రార్థన చేశాను, ప్రభు నాకు ఒక్క అవకాశం ఇప్పిస్తే, నాకు అవకాశం ఇప్పించి నాతో ఉండి నువ్వు మాట్లాడు అనుకోండి. అంతమందిలో ఎలా ఇస్తారులే అని అనుకున్నా కానీ అనుకోకుండా లేస్తే కృపా సంతోష్ గారు 10 నిమిషాలు వాక్యం చెప్తారని ఇస్తే అప్పటికప్పుడు ఏం ప్రిపేర్ కావాలి, ఏం చెప్పాలో మనకు అలవాటే కదా. నువ్వు నిలబడి నీతో పాటుగా నేను ఉండి మాట్లాడతానండి. దేవుడిచ్చిన వాగ్దానం ఉంది కదా, ఈ సంవత్సరం కూడా ఒక వాగ్దానం ఉంది. నిర్గమాకాండం 4వ అధ్యాయం 15వ వాక్యం, నువ్వు చేయవలసిందంతా బోధించేదారు. స్తోత్రం చెప్పండి. వాగ్దానం, ఆ వాగ్దానాన్ని బట్టి నిలబడ్డారు. ఎక్కడ ప్రార్థన మొదలుపెట్టారంటే వాళ్ళు ఆ బేస్మెంట్ కట్టిన ఆ ప్లేస్లోనే, ఆ మందిర ప్లేస్లోనే ఆ బేస్మెంట్ కట్టిన పైకి రాళ్ళు పెట్టారు. ఎక్కడాక పైకి అయితే మొత్తానికి అయితే ఎక్కారు. ఆ బేస్మెంట్ మీదకి ఎక్కి పైన పరదా కట్టారు. నీడేమి లేదు, ఎండ, పైన పరదా కట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కర్రలు అడ్డం పెట్టారు.
లేచి నిలబడి ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పే లోపల ఆ కర్రలో పడిపోయి ఆ పరదా చినిగిపోతే లెక్సి హడావిడిగా దాన్ని ఏదో చేయబోతున్నారు. ఏమక్కర్లేదు, దేవుని చిత్తమే ఇది. ఎండలో ఉండండి కొంచెంసేపు, ఇది దేవుని చిత్తమై ఉంటుంది. నేనుంటున్నా కదా, మీరు ఉండండి అలాగే కూర్చున్నారు. వాళ్ళు కూడా సేవకులు అందరూ నా వెనక వైపులు ఉన్నారు, ముందు భాగంలో సంఘస్థులు ఉన్నారు. దేవుడు అద్భుతంగా ఆ రోజు మాట్లాడాడు. నేను బేస్ మట్టం వాక్యం చెప్పి బేస్ మట్టం దిగిన వెంటనే 6 సంఘంలో నుంచి లేచి మందిరం పని కొరకు నేను 10,000 ఇస్తానయ్యా అని, నేను 10,000 ఇస్తానని అప్పటికప్పుడు కూలి పని చేస్తున్న వాళ్ళు వాగ్దానాలు చేశారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ ఆ సంఘము ఆ మందిరము స్టార్ట్ అయిన తర్వాత ఎంతవరకు వచ్చిందో నాకే తెలియదు, కానీ దాదాపు 2 వారాల కాడి నుంచి మీకు ఎప్పుడు తీరుపడేదో ఒకసారి రాండి, సంఘము పిలుస్తున్నారని చెప్పి పాస్టర్ గారు ఫోన్ చేస్తాను. నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేనేమంటానంటే మన వల్ల ఏమీ జరగదు, కానీ మనం అనుకున్న పని నీ దేవుని మీద నువ్వు వేసినట్లయితే ఆయన నీకు తోడై ఉన్న దేవుడు నిన్ను ఎక్కడ కూడా విడిచిపెట్టడు, ఏ విషయంలో కూడా నిన్ను విడిచిపెట్టడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరిగితే ప్రతి స్థలంలో కూడా నీ మనస్సులో కూడా ప్రార్థన చేసుకోవచ్చు. బండి మీద పోతా కూడా కళ్ళు మూసుకొని అక్కర్లేదు, బండి మీద పోతా కూడా ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు చేయాల్సిన ఏ పని అయితే ఉన్నదో ఆ పని అంతట్లో కూడా ప్రభు నీకు తోడై ఉన్న సంగతి ఈ సంవత్సరము నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నేను 5,000 రూపాయలు శాత పట్టుకొని పని స్టార్ట్ చేశాను. మందిరం పని కదా, ఎవరు ఇబ్బంది పడకూడదు, బాత్రూమ్ నిమిత్తమని చెప్పి అనుకుంటే ఇటువైపున 3 బాత్రూములు కట్టడానికి, షాప్ వేయడానికి, ఇవన్నిటి కూడా దాదాపుగా కంటికి కనపడకోకుండా టాపింగ్ మేస్త్రీలకు ఇచ్చిన వాటితో కూడా కలిసి 2,80,000 రూపాయలు అయినాయి. ₹1 అప్పు తీసుకొచ్చి నేనైతే చేయలేదు. స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు నా ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన. నా ప్రార్థన ఏంటంటే చేసే అరగంట అయినా గంట అయినా చేసే ప్రార్థన, పని ఆగిపోవద్దు. ఇంకా టాపింగ్ మేస్త్రీలు ఆగారు, కానీ పని అయితే మాత్రం ఆగిపోవాలి. డబ్బులు లేక ఆగిపోవడం అనేది జరగలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మన చేతి పనులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నా పని ఏంటంటే దేవుని పని. మీ పని ఏంటి? ఉద్యోగం ఉన్నదా? ఆ ఉద్యోగంలో నా దేవుడు నేను దీవించిపోతున్నాడు. వ్యాపారం ఉన్నదా? వ్యాపారంలో నేను దీవిస్తాడు. ఒకవేళ కూలి పని చేస్తున్నావా? ఆ కూలి పనిలోనే 2 అంతలుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కానీ ఒకటి మనం గుర్తెరగాల్సింది ఒకటి ఏంటంటే, యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నేను అన్నానయ్యా, నాకు రావడానికి వీలు పడదు, కాస్త నాకు ఒంట్లో బాగుంటలేదు. మా సంఘంలోనే 2-3 ప్రార్థన చెప్తే ఇప్పుడు కలవదామని చెప్పాను. నేను ఇక్కడ కూడా వెళ్ళట్లేదయ్యా, రెస్ట్ తీసుకుంటానని చెప్పానంటే, మీరేదో ఒక రకం చేసి రావాలి. అయ్యా ఏంటి పరిస్థితి? ఎందుకని అంటే ఎదట సేవకులు వస్తున్నారు, కానీ వాక్యం మీరు చెప్పాలని మీరు రావాలి. ఎందుకు మీరు రావాలి అంటే, ఆ రోజు ప్రభు మిమ్మల్ని వాడుకున్నాడు, మళ్ళా వాడుకుంటాడు. ఆ రోజు మీరు వాక్యం చెప్పిన తర్వాత నుంచి మేము చేయి జాబు పక్కన డబ్బులు అడుకోకుండా మా పనులన్నీ కూడా జరిగినాయి అయ్యా. దేవునికి స్తోత్రం. అంత మాత్రమేనా? సంఘము సాక్ష్యం ఇచ్చారట, మేము మందిరానికి ఇచ్చుట ద్వారాగా అంతకు 100 అంతల మేలు మేము పొందుకున్నామని సాక్ష్యం ఇచ్చారట. కొడితే ఇప్పుడు కొట్టు. స్తోత్రం. దేవుడు మరిచిపోతాడా? దేవుడు విడిచిపెడతాడా? నీ చేతి పనులను మర్చేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీకెప్పుడు కూడా ఆయన తోడై ఉన్న దేవుడు, తోడై ఉన్న దేవుడు. ఒక స్త్రీకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. నేను సాక్షి విన్నా మన సేవకుల మధ్యలో.
క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు 3వ స్టేజీ దాటిపోయిన తర్వాత కష్టమని చెప్పి డాక్టర్ గారు చెప్పారట. చెప్పిన తర్వాత కూడా ఆమె భారం అంతా ఎవరి మీద వేసిందంటే దేవుని మీద వేసింది. చాలా నమ్మకంగా మందిరానికి పోతూ, ప్రభువా నీవు కాక నాకు ఎవరున్నారయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టింది. ఏ డాక్టర్ అయితే అమ్మా ఇంకొక 2 నెలలు మా అంటే 3 నెలలు లోపులోనే నువ్వు తినవలసిన ఎందుకు పత్తిని చేస్తావు, తినవలసిన తినేసేయి, కిమోలు మేము పెడతాం, మేము చేయవలసినవి మేము చేస్తాం, కానీ నువ్వు తినవలసి తినేసేయి, ఎత్తనే వద్దు అసలు అని చెప్పి తేటగా చెప్పేసాడండి. ఆ మాటను పట్టుకొని ఆమె పత్యం కూడా ఏం చేయట్లేదు, కానీ ప్రభు దగ్గర అడుగుతున్నట్టు రోజు, ప్రభువా నన్ను బ్రతికిస్తావా, నీకు అసాధ్యమైనది లేదు కదా నాయన, నన్ను బ్రతికిస్తావా, నీకు అసాధ్యమైనది లేదు కదా అయ్యా, నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు కదా, నిన్ను ఎడమను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు కదా, నా చేతులను చెక్కుకున్నానని వాగ్దానం చేసే యెషయా గ్రంథములో ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుంటే, దాదాపు అలా ప్రార్థన చేసుకుంటా సంవత్సరం నడిచిందట. డాక్టర్ గారు అన్నాడట, అమ్మా 2-3 నెలలకి చనిపోవలసిన నీవు క్యాన్సర్ ఎక్కడ కనపడలేదు, దాని ఆనమాను కూడా కనపడలేదమ్మా, ఏం జరిగింది, ఇంకెక్కడైనా వాడావా? మన హైదరాబాదులో బసవతారక హాస్పిటలే గొప్పది, అక్కడ తప్పనించి ఇంకా పెద్ద హాస్పిటల్ గుర్తుండే ఒకసారి కాకాని కాడ ఒకటి ఉంది క్యాన్సర్ హాస్పిటల్, ఎక్కువ శాతం హైదరాబాదే వెళ్తారు, అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారు. కానీ ఆ పెద్ద డాక్టరే నువ్వు బ్రతకమని చెప్పాడు, కానీ ఆయనకంటే ఆయన సృష్టించిన పరమ డాక్టర్ బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ తరువాత భారమంతా ఆయన మీద వేసింది, ప్రార్థన చేసింది, దేవుడు బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత మరణ క్రయదాన కానుక కట్టుకోమని చెప్పాడట. ఆ మాట అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు అంగీకరించారు. ఆ క్యాన్సర్తో చనిపోయినా బాధ లేదు, కానీ డబ్బు మాత్రము ధన పిశాచి ముందుకు రానివ్వదు. అందుకే అంటే డబ్బుస్తున్న పౌలు ధనాపేక్ష అన్నిటికీ సమస్త కీడులకు మూలమై ఉన్నదన్నమాట. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, బ్రతికించాడు, కానీ మరణ క్రయదాన కానుక ఎందుకు కట్టుకోమనను? దాంట్లో ఏదో దోషం ఉంది, ఆ కానుక ద్వారాగా ఏదో తుడిచివేయబడుతుంది. కనుక దేవుడు చెప్పిన మాట వెనక మరి 1,00,000 రూపాయలు చెప్పాడో, 50,000 చెప్పాడో, 2 లక్షలు చెప్పాడో తెలియదు, కానీ ఆ మాట చెప్పిన తర్వాత ఆ సేవకుడు చెప్పాడట, అమ్మ దేవుడు ఇలా చెప్పాడు కదా అని అంటే, అయ్యా ఇంట్లో వాళ్ళు అంగీకరించట్లేదు, నేనేం చేయను అని అన్నమాట. సరే దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పి అలాగే ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చేసింది, లెగలేని పరిస్థితి అయిపోతుంది. ఏంటి అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళారు. క్యాన్సర్ ఉందని తెలిసి, స్తోత్రం చెప్పండి. పోయిన క్యాన్సర్ సంవత్సరం తర్వాత సమయము నీకు ఇస్తాడు దేవుడు. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే తిరిగి మరలా వాటిని మన మీదకి రప్పిస్తాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము చదవండి. అక్కడ వ్యాధుల గురించి రాయబడి ఉంటుంది. 15వ వాక్యం చదువుతారా? కట్టడలను అనుసరించి నడుచుకొనని ఎడల నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా వినని ఎడల ఏమి సంభవించునట? ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపించబడుదువు, పొలములో నువ్వు శపించబడుదువు.
నీ గర్భఫలము, నీ గంప, పిండి పిసుకు, నీ తొట్టియు శపించబడును. నీ గొర్రెల మేకలను వ్యవసాయము శపించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత హతము చేయబడి వేగముగా నశించు వరకు కార్యములన్ని విషయములను యెహోవా శాపము, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. నువ్వు శోధనపరుచుకొని పోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపు చేయ వరకు యెహోవా నిన్ను వెంటాడును. యెహోవా తెగులు నిన్ను వెంటాడును. క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే మొదటి వచనం నుంచి చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా వినిన యెడల నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెత్తులు, నీ గొర్రె మేకల మందలను దీవించబడును. దీవెన ఇక్కడ మాట విని ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు దీవెన గురించి రాశాడు. 15వ వచనము నుండి, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినని యెడల ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. ఏంటయ్యా శాపములు? నీ ఆహారము శాపముగా మార్చబడును, నీ గర్భఫలము శపించబడును, నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు శపించబడదు. నీ భూఫలము, నీ గర్భఫలము శపించబడును. కంకి కాటుక చేత నువ్వు శపించబడతావు. క్యాన్సర్ వ్యాధి చేత, క్షయ వ్యాధి చేత, జ్వరము చేత, మంట చేత భయంకరమైన పరిస్థితులు నీ మీదకి వ్యాధులు వస్తాయని, ఇవన్నీ నిన్ను తరిమి నాశనము చేయడానికి రాయబడి ఉంది. క్రైస్తవుడు మందిరానికి రావటం అతను తెలుసు, కానీ ఆజ్ఞను పాటించినప్పుడు అసలు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్యము తెలియక, సత్యాన్ని విన్నా దాన్ని పాటించక ఎందరో భయంకరమైన పరిస్థితుల్లో దరిద్రులైపోయిన వారు, మరణించిన వారు, లోకములో కోల్పోయిన సమస్తమైన వాటిని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. దేవుడికి ఎదుట మరణమును జీవమును ఎదుట పెడుతున్నాడు. ఏది మంచిదో నువ్వే తెలుసుకోవాలి. ఏది మంచిది అంత స్పష్టంగా చెప్తున్నాడు. జీవమా మరణమా, ఏది మంచిది దాన్ని బట్టి నువ్వు నడవాలి. నీ పనులను ఎప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆయన మాటను శ్రద్ధగా వినినప్పుడు ప్రతి స్థలమును నా దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ ప్రతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశ్చర్యకరంగా నీ జీవితములో గొప్ప తేజోమానమైన వెలుగుతో వాడేంట్రా పట్ల వెలిగిపోతున్నాడు అని చెప్పి అనేకులు నిన్ను గురించి మాట్లాడుకునేటట్టు నా ప్రభు గొప్ప సాక్ష్యంగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా ఎందును బట్టి అంటే
దేవుని వాక్యమును బట్టి, దేవుని మాటను బట్టి, ఆయన మాటను శ్రద్ధగా వినినప్పుడు నీ చేతి పనులన్నిటిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తాడు. 5వ వాక్యం చదువు. కీర్తనలు 37వ అధ్యాయం 5వ. నీ మార్గము యెహోవాకు అప్పగింపు. ఆయనను నమ్ముకొను. ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వేదైతే తలంచి ఉన్నావో నీ పని అంతట్లో కూడా ఆయన నెరవేర్చే వరకు కొనకడు, నిద్రపోడు. ఒకవేళ నువ్వు నిద్రపోతావు, నువ్వు ఏదైనా పని మొదలు పెట్టుకుని నువ్వు నిద్రపోవచ్చు, ఆయన నిద్రపోడు. నీ కార్యమంతా నెరవేర్చే వరకు నా దేవుడు నీకు తోడై ఉంటాడు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, నన్ను ఎందుకు దీవించలేవు ప్రభా, నేను ఎందుకు ప్రభా ఎలాగున్నానయ్యా, నేను ఎందుకు ఎలాగున్నానని నువ్వు అనేదానికంటే నువ్వెందుకు ఎలాగున్నావో, దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నావా, దేవుని బట్టి సంతోషిస్తున్నావా, లోకాన్ని బట్టి సంతోషిస్తున్నావా, లోకంలో ఉన్న స్నేహాన్ని బట్టి సంతోషిస్తున్నావా, దేవుని స్నేహాన్ని కోరుకుంటున్నావా, ఏ స్నేహంలో నువ్వు ఉంటున్నావు? ఈరోజు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం అంటాడు, దేవునితో వైరం. ఏంటది? లోక స్నేహము. నీకు తెలియదా? అంటున్నాడు ఆయన. అసలు నీకు తెలియదా? లోకంలో స్నేహంలో పడిపోయి ఎంత హతమారిపోయారు, రాజులు ఆరిపోయారు, రాజ్యాలు కూలిపోయారు. చూడండి, ఒక ఆయన బెల్షాజర్ అని ఒక రాజు ఉన్నాడు. బైబిల్ బెల్షాజర్ అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు బహు శౌర్యవంతుడు, బలవంతుడు. ఆయన చేతి కింద 24 రాజ్యాలు కూడా ఆయన మాట అంటే వినేటట్టుగా ఉన్నారు. అంతగా గొప్పవాడుగా ఉన్నాడు ఆయన. అయితే ఒకరోజు దేవుని మాటను పక్కన పెట్టి ఆయా దేశాలలో ఉన్న రాజులను, రాణులను అందరూ కూడా ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ ఇందులో కావలసిన మంచి మంచి ఆహారం అంత మాత్రమే కాదు, వాళ్ళు మత్తు పానీయము పుచ్చుకోవటానికి రాత్రి గ్లాసులు కానీ, స్టీల్ గ్లాసులు కానీ, గాజు గ్లాసులు కానీ, ఇతర గ్లాసులు కానీ ఏం వాడారట? దేవుని మందిరములో పరికరాలుగా ఉంటున్న బంగారపు పాత్రలను తెప్పించాడట. కారణం ఏంటి? ఏ స్నేహాన్ని కోరుకున్నాడు? రాజులందరూ నా పేరు తెలుసుకోవాలా, నేను బంగార పాత్రలో పోసిన బంగార పాత్రతో మాకు మత్తు పానీయం ఇచ్చాడని నా పేరు తెలుసుకోవాలా అనుకొని లోక స్నేహమును కోరి, లోక సమాధానమును కోరుకున్నాడు, లోక స్నేహాన్ని కోరుకున్నాడు, లోకములో సంతోషాన్ని కోరుకున్నాడు, లోకములో పేరును కోరుకున్నాడు. ఏం జరిగింది? ఆ బంగార పాత్రలో ఆ మత్తు పానీయం ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. రాజుగారు, బెల్షాజర్ రాజు గారికి జై అంటున్నారు. బెల్షాజర్ రాజు గారు బంగార పాత్రలు, ఆయన అంత కోటీశ్వరుడు కదా, గనుడు, ఆయన అతని కంటే మించిన వాడు ఎవడు కూడా లేడు అనుకుంటా. వాళ్ళందరూ పొగుడుతూ రాజులు, రాణులు ఇందులో పాల్పొందులు పొందారు. అది ఇతర బ్రతుకు ఏమైపోయిందో తెలుసా? ఇందు ఏర్పాటు చేసి బంగారు పాత్రలో ఆ మత్తు పానీయము పోసి ఆయన కూడా సేవిస్తూ వాళ్ళతో పాటుగా సరదాగా సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆ రాత్రి వెంటనే ఆ గడియలోనే మానపు హస్తపు ప్రేళ్లు కనపడి రాజు యొక్క నగరపు గోడ ఆ పూత మీద ఏదో ఒక రాత రాయిచు ఉండెను. ఆ రాజు చూడగా వికారమాయను. ఆ రాత అర్థము కావటం లేదు, ఆ రాత అర్థము కావట్లా. ఎంటనో అర్థమయ్యే వారిని పిలుచుకొచ్చారు. ఎవరు వచ్చారు అక్కడికి? దానియేలు వచ్చాడు. అయ్యా ఏంటిది ఈ రాత్రి పెట్టి? నాకు 2 హస్తాలు కనపడ్డాయి, ఇక్కడ మనిషి ఎవరు కనపడలేదు. అంటే
దాని అర్థం రాసిన ఆ భాష చదువుతున్నాడు ఆయన. ఏమని? మేనే అనగా నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను. ఎందుకు చేసిన బాధ అది? ఈ స్నేహాన్ని కోరుకున్నాడు. రాజులు అతను పొగడాలనుకున్నాడు, రాణులు అతను పొగడాలనుకున్నాడు. గొప్ప పేరు, వెలసాల రాజు అంటే గొప్పవాడని అనిపించుకోవాలని చూశాడండి ఆయన. అంటే ఏ స్నేహాన్ని కోరుకున్నాడు? లోక స్నేహాన్ని. అతను హెచ్చించింది ఎవరు? రాజుగా అభిషేకించింది ఎవరు? ప్రజల మీద రాజుగా ఉంచింది ఎవరు? దేవుడు. అంతగాను వెచ్చించబడిన తర్వాత, అంతగాను దీవించబడిన తర్వాత, అంతగాను వెతికిన తర్వాత నీకెవరు గుర్తు రాలేదు ఈరోజు? ఎవరైతే నిన్ను ఆశీర్వదించారో, ఎవరైతే నీ చేతి పనులను దీవించారో ఆ దేవుని నువ్వు మరిచిపోయి ఇప్పుడు లోక స్నేహము, లోకములో సంతోషం కావాల్సి వచ్చింది. ఎట్లా కాడంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. మరి ఇప్పుడు ఎవరు బట్టి సంతోషిస్తున్నాడు? రాజులను బట్టి, ఆ యుద్ధును బట్టి, ఆ మత్తు పానీయమును బట్టి. లెక్క చూసేసాడు దేవుడు. తర్వాత మాట ఏంటి? తెక్కేలనగా ఆయన నిన్ను త్రాసులో తూసగా నువ్వు తక్కువ కనపడితే. నేను అంటాను ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తూకం వేస్తున్నాడు. ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్కరిని కూడా తూకం వేస్తాడు. ఈ భక్తి జీవితములు. భక్తి గొప్పదా? శక్తి గొప్పదా? శక్తి గొప్పదా? భక్తి గొప్పదా? సరే, మరి భక్తి గొప్పదా? శక్తి గొప్పదా? శక్తి గొప్పదా? భక్తి గొప్పదా? ఇది 4 సార్లు చెప్పారు. మీరు ఏది గొప్పదన్నారు? ఇప్పుడు 5వ సారి కూడా భక్తి గొప్పదన్నారు. నేనేమంటానంటే శక్తి గొప్పది. భక్తి కంటే దేవుని శక్తి గొప్పది. తప్పకుండా కొట్టు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని శక్తిని సంపాదించుకోవడానికి నువ్వు భక్తి చేయాలి. ఆమేన్. ఆ దేవుని శక్తిని సంపాదించుకోవడానికి నువ్వు భక్తి చేయాలి. ఆయన శక్తివంతుడైన దేవుడు, శక్తివంతుడైన. ఇప్పుడు చెప్పండి, ఎందుకు గొప్పది? దేవుడు గొప్పడా? మన భక్తి గొప్పదా? చెప్పలేటమ్మా. 5 సార్లు కూడా భక్తి గొప్పదన్నారుగా. దేవుని శక్తి గొప్పది. ఆ దేవుని శక్తి ముందు నీ భక్తి ఏం పాటిది? మన భక్తి అట, మన నీతి అట మురికి గుడ్డ కంటే వీణమైందట. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు మనా పూజలు ఎత్తుకుంటారు. ఇవాళ ఎంత ప్రార్థన చేశానో నేను, అమ్మో నా కడుపు తిరిగిపోతానే, ఉపవాసం ఉంది, ఎంతో ప్రార్థన చేశాను. ఇక నా దేవుడు నాతో నువ్వు మాట్లాడతాడు అనుకున్నప్పుడు నీతో మాట్లాడు. తన ప్రియులు నిద్రించుతుండగా వారికి ఆయన బహుమానం ఇచ్చును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన భక్తి గొప్పది కాదు, దేవుని శక్తి గొప్పది. ఆ శక్తి ముందు మన భక్తి ఏపాటిది? మన భక్తి ఎలాంటిది? అసలు ఎందరో భక్తులు కాలగర్భములో కలిసిపోయారు. అయా సొలొమోను, నువ్వెంత మంచి భక్తుడువయ్యా, నువ్వు రాజ్యాన్ని అడగలా, సైన్యాన్ని అడగలా, శత్రు శస్త్రాన్ని నాశనం చేయడానికి అడగలా, తన ధాన్యాన్ని అడగలా, వెండి బంగారం అడగలా, జ్ఞానమును అడిగావు కనుక ఎంతో మంచివాడివని సొలొమోను పొగిడి ఏమిచ్చాడట? జ్ఞానముతో పాటుగా సర్వ సంపదలు నీకు ఇస్తున్నాను. స్తోత్రం. ఎంత భక్తి చేత దేవుని కృపను సంపాదించుకున్న సొలొమోను ఒక్క స్త్రీ చెప్పిన మాట విని దేవుని మందిరాలు ఆగు చేసి దేవతా మందిరాలు కట్టడం మొదలు పెట్టాడు. మొత్తంలో పడిపోయి మనవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. భక్తి అంతా ఏమైపోయింది? ఇప్పుడు భక్తి అంతా ఏమైపోయింది అక్క? చెప్పండి. భక్తి అంతా ఏమైపోయింది? అంత భక్తి పరుడు అనిపించుకున్నవాడు స్త్రీల మాటలేని దేవుడిని విడిచిపెట్టి ఎంతమందినట? 700 మంది భార్యలు,
ఉపపత్రులు ఎంతమంది అంట? 300 మంది. 1000 మందిని. ఎంత భక్తిపరుడైపోయాడమ్మా! దేవుని శక్తి ముందు మన భక్తి ఏర్పాటు అని ఆయన మనకు తోడుంటే అది ఇస్తాడు. నువ్వు చేయవలసిన భక్తుల్లో ఒకటే, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటిస్తే ప్రతి స్థలంలో నా ప్రభు నీకు తోడైబడి నడిపిస్తాడు. నువ్వు మొదలుపెట్టే ప్రతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఇప్పటికీ నాకు అంతుపట్టిన ఒక వ్యక్తి గురించి అంతుపట్టిన పరిస్థితి ఏంటో తెలుసా? ఆయన ఒక్క లారీ తీసుకొని వచ్చి దాదాపు 10 సంవత్సరాల క్రితం అతని సాక్ష్యం 47 లారీలు 80 ఐట్లకు వస్తుంది. ఎలా సంపాదించారు నాకు అర్థం కాలేదు. ఆయన అంటాడు, ఆయన దేవుడు ఇచ్చే కొలది ఆ దేవునికి 10వ భాగం కింద లారీలు కూడా ఇచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞను పాటించాడు. దేవుని ఆజ్ఞను పాటించాడు. ఆయన మాట శ్రద్ధగా విన్నాడు. తను చేస్తున్న పనిలో అంతగా దీవించి ఆశీర్వదించి ప్రపంచమంతట్లో కూడా ఉన్నతమైన కోటీశ్వరుడుగా తను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది మనం దేవుని మాట వినకపోవటం కదా వెనకబడిపోతూ ఉన్నాం. మన చేతి పనులను దేవుడు ఆశీర్వదించబడి మనకు తోడై ఉంటున్నాను. దేవుడు మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు చూస్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ప్రియులారా, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే చదవండి. మీరు చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసిద్రి. ఏం చేశారంట? ఈ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను వినిన యెడల అబ్బే మనం ఎందుకంటాం? ఆజ్ఞను మనం ఎందుకు పాటిస్తూ దీవించబడవు? నువ్వు ఆశీర్వదించబడవు. అనేకులకు అప్పించేవాడిగా ఉండు. అప్పు తెచ్చుకోవాలి. మనం అప్పించేవాడిగా ఉండకూడదు కదా. అందుకే దేవుని మాట వినకూడదు. నేను చెప్పిన బోధ మీరు వెనక త్రోసివేసిద్రి కనుక, నేను గద్దింపగా లోబడకపోతిని కనుక, కాబట్టి నీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. నీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి వచ్చినప్పుడు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని వినను. అయిపోయింది, టైం అయిపోయింది. నీకు ఇచ్చినంత వరకు శాంతి ఇచ్చాడు. నీకు సమయం ఇచ్చినంత వరకు ఇచ్చాడు. నీకు బోధించినంత వరకు బోధించాడు. నువ్వు తెలియపరిచినంత వరకు తెలియపరిచాడు. నువ్వు వినలా. ఆయన నీకు సమీపంలో ఉన్నాడు. నువ్వు వెతకలా. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. నువ్వు దూరం వెళ్ళిపోయావు. ఆయన ఆజ్ఞను పాటించరా. ఆయన మాట వినరా. పోయి సంవత్సరం ఎలాగో ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోయి సంవత్సరం ఏ రీతిగా ఉన్నావు, ఈ సంవత్సరం కూడా అదే రీతిగా ఉన్నావు. ఏది ఆశీర్వాదం, ఏది మేలేది, ఏది కృపేది? ఆయన ఎక్కడ నిన్ను దీవిస్తున్నాడు? కారణం ఏమిటి? ఆయన మాటను వినట్లేదు, ఆజ్ఞ వినట్లేదు. పెడతెగులు పెట్టేశావు. యెహోవాను బట్టి సంతోషించట్లా, లోకంలో పనులు బట్టి సంతోషిస్తావు. ఆ పనిని ఆశీర్వదించిందా? ఆ పనిని దీవించిందా? చెప్పండి. దేవునికి స్తోత్రం. కొండపైన కొండేనా? సరే. కొండపైన దేవన్న మాటలు నా గుండె కరిగించెను. నా గుండె కరిగించెను. కొండపైన దేవన్న మాటలు నా గుండె కరిగించెను. నా గుండె కరిగించెను. కొండలో
కొండపైన చెప్పిన మాటలు ఆ ప్రజలు విని వారి బ్రతుకులు మార్చుకున్నారట. మరి ఎంతకాలమైనా కానీ ఆయన మాటలు ఎన్నిసార్లు విన్నా, మీటింగులలో విన్నా, సేవకుల కూడికలలో విన్నా, అనేక స్థలాలలో వాక్యం విన్నా, మందిరముల వాక్యం విన్నా, మారు మనస్సు పొందక, ఆజ్ఞను పాటించక, దేవుని మాటను శ్రద్ధగా వినగా, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో అదే స్థితిలో బ్రతుకుతున్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాస్త దేవుని మీద నీ ఆలోచన పెట్టాడు. పనులు అందరికీ ఉంటాయి, కానీ ఆ పనులను నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద నీ పనుల భారవి, నీ చేతి పనులన్నిటిని ఆయన దీవించబోతున్నాడు. ఆయన మాటలు విను, పక్కన సరగా నడు, ఆజ్ఞ పాటించు. నీ బ్రతుకులు గొప్ప వెలుగు నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మోసే జీవితంలో, మోసే బ్రతుకులో ఎంత కష్టం వచ్చిందో, ఎంతో ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు, ఎంతో మేలుకరంగా ఉండవలసిన వాడు, రాజు కుమారుడిగా బ్రతకవలసిన వాడు,
అయితే తనలో ఉన్న ఒక గొప్ప త్యాగం ఏంటో తెలుసా? అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే రాజు కుమారుడిగా నేను ఉండి అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే నా ప్రజలతో శిక్ష పొందటమే నాకు మేలు. ఆ ఒక్క ఆశను, ఆ త్యాగాన్ని దేవుడు గుర్తించాడు. అయితే తను అక్కడి నుంచి ఆ తరువాత అతను చేసిన చిన్న నరహత్య, ఐగుప్తుని చంపి ఉసుకలో పాతిపెట్టాడు. అది రాజుకు తెలిసేటట్టు దేవుడే ఏర్పాటు చేశాడు. రాజు ఎక్కడున్నాడు అతను తరుమున్నట్టుగా తన ప్రజలను పంపించినప్పుడు, తన సైన్యాన్ని పంపించినప్పుడు ఆయన మిద్యానీయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన మేనమామ ఉన్నాడు, ఆ స్థలంలో నిలిచిపోయాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన కాస్తున్న గొర్రెల మందంతా ఈ చేతులకు అప్పచెప్పి 40 సంవత్సరాలు కాయటానికి ఉంచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. 40 సంవత్సరాల తర్వాత అతను ట్రైనింగ్ పొంది 40 సంవత్సరాలు ట్రైనింగ్ పొంది ఆ గొర్రెలను ఎలా మళ్లించాలా, అందులో పొడుచుకునేవి ఉంటాయి, పక్కకి వెళ్ళిపోయే ఉంటాయి, దొంగవి ఉంటాయి, మంచివి ఉంటాయి, అన్ని రకాలు కలిగి ఉంటాయి. ఇవన్నిటిని కాస్తూ ఉన్నప్పుడు అతనికి గొప్ప అనుభవం కలిగిందంట. ట్రైనింగ్ పొందుకున్నాడు. అప్పుడు పిలిచాడు. మండుతున్న పొదలో యెహోవా దేవుడు ఉండి, మండుతున్న పొనలు వేసుకువారు ఉండి ఏమంటున్నాడు? మోసే దగ్గరికి రాబోతుంది. పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలము. కాబట్టి ఇదిగో నా ప్రజల కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ స్థలములో 40 సంవత్సరాల తర్వాత మాట్లాడి పంపించాడండి. ఆయన అన్నాడు, అయ్యా నేను నత్తివాడిని అయ్యా అన్నాడు. నిర్గమాకాండం ఇప్పుడు చదువున 4వ వచనం, నేను నత్తివాడినయ్యా, నువ్వు అతనితో మాట్లాడి నీకు నీ సహోదరుడైన అహరోను పంపిస్తున్నాను, తోడై ఉండి బోధించుతాను. గొర్రెల కాస్తున్న వాటిని పంపిస్తే 6 లక్షల మంది కాలుబలం అట. కాలుబలము యవ్వనస్తులు 6 లక్షల మంది ఉన్నారు. కాలుబలం అనగా యవ్వనస్తులు 6 లక్షల మంది, పిల్లలు, వృద్ధులు, మధ్య తరగతి వాళ్ళు, కనీసం అప్పుడే 20 లక్షల మంది నడిపించడానికి మోసేని ఒక్కడే దేవుడు వెళ్ళుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోసే ఎందుకేమో మనం తీసుకొచ్చినావు? ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు కావలసిన కూరగాయలన్నీ దొరికింది. కనీసం కూరగాయలను దొరికిపోతున్నామయ్యా, ఏడ తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నాం అంటే ఆయన ఏమీ అనలేదని ప్రభావం తోడై ఉంటాము. చిన్న ప్రార్థన చేస్తే ఆకాశము నుండి పూరేళ్లను కురిపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు తిని తిరుగుబాటు చేసి మాంసములు తెప్పించుకొని తిని వారు ముక్కులలో కల్లా వచ్చేంత వరకు తిన్నారట, కొండలలో దాచుకున్నారట. అనేకులు మరణించారు. మీ మధ్య వింటున్నారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు నీకు ఎప్పుడు ఏమేవాలో ఆయనకు తెలుసు, ఇస్తాడు. అయితే నువ్వు పెట్టుకోవలసిన ఆశ ముందు ఎవరి మీద చెప్పండి? దేవుని మీద. ఆయన మాటను విన్నప్పుడు ఇవన్నీ నీకు ప్రాప్తించును, ఇవన్నీ ప్రాప్తించును. క్యాన్సర్ వ్యాధి కలిగినామా, సంవత్సరం తర్వాత మరలా తిరిగి ఆ వ్యాధి వస్తే అప్పుడు అయ్యా ఇప్పుడు కాడుక గడపం అని ఆ ఇంటి వాడు ముందుకు వస్తే దేవుడు ఏమీ మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి. ఏ దర్శనము రాలా, అక్కర్లేదు. నేను పిలిచినప్పుడు నువ్వు పలకలా, నా బోధను నువ్వేం చేసి ఉన్నావు? పక్కన పెట్టి ఉంచి ఉన్నావు కనుక నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు వెతుకుతావు కానీ నేను దొరకను. నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీ ప్రార్థనకి జవాబు నేను ఇవ్వను. నువ్వు ఎంతో శ్రద్ధగా వెతకడానికి ఇష్టపడతావు ఈసారి, కానీ నేను దొరకను నీకు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమీపంగా ఉండే వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడే వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావా, ఇంకా లోకంలో బ్రతుకుతున్నావా? మనసును చూసుకుని నేర్చే భక్తి కాదు ఇది. వాక్యం ఉందా లేదని చూసి నేర్చుకునే భక్తి. దేవుని శక్తి ముందు మన భక్తి ఏపాటిది? నిలబడలేము. బెల్షాజర్ కూలిపోయాడు, ఆ రాత్రి అదుడైపోయాడు.
ఎన్నో సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించాల్సిన రాజు చక్రవర్తి ఆ రాత్రి కల్లా అతుడైపోయాడట, చనిపోయాడట. అప్పుడు సమస్తను సంపాదించుకున్న ప్రాణములు పోగొట్టుకునే ప్రయోజనం ఏమీ లేదు. సంపాదన, ఈ డబ్బు ఇది ముఖ్యం కాదు. దేవుని మాటలను వింటున్నావా, వినట్లేదు. దేవుని వాక్యానుసారం నడుస్తున్నావా, నడవట్లేదు. ఒక చిన్న వ్యాధి పెడితే కాబట్టి అది ప్రబలమైపోయి భయంకరముగా హాస్పిటల్ ఎంత డబ్బు పోసినా నయం కాదు. అప్పుడు నీ డబ్బు పనికిరాదు, నీ ధనము పనికిరాదు. ఏం కావాలో తెలుసా? అప్పుడు కావాలా ఆయన శక్తి ముందు నీ భక్తి నిలబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏబు గ్రంథంలో అంటాడు కదా, ఏబు గ్రంథంలో అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 4వ వాక్యంలో, భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, ఈ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు. ఏం కావాలా దేవునికి? యథార్థమైన ప్రవర్తన కావాలా. పిలిచినప్పుడు పలికేటట్టుగా ఉన్నావా? ఆయన బోధన పెడసములు పెట్టేటట్టుకున్నావా? ఇప్పటికైనా ఒకవేళ పెడసములు పెట్టేటట్టుగా ఉంటే దేవుడు మరొక్కసారి నీతో మాట్లాడాడు. ఆయన అనుకున్నప్పుడు నీతో మాట్లాడాడు, మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పటికైనా తల ఉంచి ఆయన మాటలు వినదలుచుకుంటే, ఆయన ఆజ్ఞ పాటించదలుచుకుంటే నీ చేతుల పనులన్నిటినీ నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కలవచ్చాడు, ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా కొందరు స్తోత్రాలు. ప్రభావం కృపగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరమైన గొప్ప దేవ, అయ్యా మీకు లెక్కలేని స్తోత్రాలను ఆచరిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ గ్రంథములు చదువుకునే మాటలు జీవితంలో వెలిగింపు చేయండి. ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ మీ మాటలు విడిచిపెట్టి, మీ ఆజ్ఞలు విడిచిపెట్టి తొలగిపోతున్నామో, ఎన్నో పనులు వారిని కలిగి ఉన్నాము. ఈ పనులన్నీ కల్పించింది మీరే నాయన. ఔషధం మీరు ఎగిపోతే, ఆరోగ్యం ఎగిపోతే ఈ పనులు మేము చేయలేము కదా. సమస్తాన్ని కలగజేసిన దేవుడు నువ్వే కదా. గుర్తించలేకపోతున్నాం తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మీ మాట వెనక మీ ఆజ్ఞను పాటించగా తొలగిపోయాం తండ్రి. ఆయన మేము మాట వెనక మీ ఆజ్ఞను పాటిస్తాం నాయన. మీ మార్గంలో నడుస్తాము నాయన. జీవించే దేవుడు, కుదరకపో నిద్రపోక నిత్యము మనం కాపాడుతున్న దేవుడు తండ్రి. ప్రభా, ఒకవేళ మా పనులలో మీరు లేట్ చేస్తున్నారంటే మేము సరి చేసుకోవాల్సి ఉన్నాయేమో. ఒకవేళ మా పనుల భారంలో అది అనుకున్న జరగట్లేదంటే మేము ఎక్కడ తప్పిపోతున్నామో సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మాకు ఉన్నది నాయన. ఎక్కడ తొలగిపోయావు, నువ్వు చేయగలిగిన శక్తివంతుడవు. కానీ ఆ భక్తి ఎక్కడ తొలగిపోయిందో, ఎక్కడ పడిపోయాము, ఎక్కడ విరిగిపోయాము, ఎక్కడ నలిగిపోయాము, ఎక్కడ తొలగిపోయాము సరి చేసుకుని త్వరగా మాకు అందరికీ అనుగ్రహించమని సహాయం చేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరసిద్ధివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనందపరులతో. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనందపరులతో.
ఏనా